ఇరాన్ మరింత దూకుడు పెంచింది. హిందూ మహాసముద్రంపై 2 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అమెరికా, బ్రిటన్ సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ గా ఈ మిసైళ్లను పంపింది. అయితే ఒక మిసైల్ మధ్యలోనే ఫెయిల్ అవ్వగా మరొక దాన్ని అమెరికా కూల్చేసింది. SMS-3 ఇంటర్సెప్టార్ తో ఇరాన్ మిసైళ్లను విజయవంతంగా అడ్డుకుంది అమెరికా. డిగో గార్సియా హిందూ మహాసముద్రంలో అమెరికా, బ్రిటన్ కు వ్యూహాత్మక ఆర్మీ బేస్. క్యాంప్ జస్టిస్ పేరుతో జాయింట్ సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి ఆ దేశాలు. వియత్నాం యుద్ధం తర్వాత ఈ ప్రాంతం అత్యంత కీలకంగా మారింది. గల్ఫ్ యుద్ధం, ఇరాక్ వార్, ఆఫ్ఘాన్ యుద్ధ సమయాల్లోనూ డిగో గార్సియా కీలక పాత్ర పోషించింది. లాంగ్ రేంజ్ బాంబర్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను ఇక్కడే మోహరించారు. అందుకే ఈ ఆర్మీ బేస్ ను ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఇరాన్ నుంచి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తమ మిసైల్స్ పరిధి కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమేనని ప్రకటించారు. కానీ ఇవాళ 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని టార్గెట్ చేసింది ఇరాన్. సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. గల్ఫ్ దేశాల్లోని ప్రధాన ఇంధన కేంద్రాలపై ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. ఫలితంగా అంతర్జాతీయ ఇంధన విపణిలో ధరలు ఆకాశానంటున్నాయి. పరిస్థితి విషమిస్తూ ఉండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులను ఆపకపోతే సౌత్ పార్స్ ను పూర్తిగా పేల్చేస్తామంటూ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ అసలు సౌత్ పార్స్ ఎక్కడుంది? పర్షియన్ గల్ఫ్ లో సౌత్ పార్స్ ఉంది. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. ఖతార్ లో కలిసి దీన్ని ఇరాన్ పంచుకుంటోంది. ఇరాన్ వైపు నుండే భాగాన్ని సౌత్ పార్స్ అంటారు. ఖతార్ వైపున నార్త్ డోమ్ గా దీన్ని పిలుస్తారు. ప్రపంచంలో సహజ వాయువును అత్యధికంగా వినియోగించే దేశాల జాబితాలో అమెరికా, చైనా, రష్యాల తర్వాత 4వ స్థానంలో ఇరాన్ ఉంది. ఆ దేశంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇళ్లలో వాతావరణాన్ని వెచ్చగా మార్చుకునేందుకు గ్యాస్ నే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వంటకు, విద్యుత్ ఉత్పత్తికి దానిపైన అధికంగా ఆధారపడుతూ ఉంటారు. ఇరాన్ ఉపయోగించే గ్యాస్ లో దాదాపు 80% సౌత్ పార్స్ నుంచే వస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని ఇరాన్ ఇంధన జీవనాడిగా చెబుతూ ఉంటారు. నిరుడు సౌత్ పార్స్ లోని కొన్ని భాగాలపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఇరాన్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ వైపున నార్త్ డోమ్ను ఖతార్ ఇటీవల ఏళ్లలో అభివృద్ధి చేసింది. తద్వారా ఎల్ఎన్జీ అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకటిగా ఎదిగింది. యావత్ ప్రపంచ అవసరాల్లో 1/5 గ్యాస్ ని ఖతారే సరఫరా చేస్తోందంటే అందుకు ప్రధాన కారణం నార్త్ డోమ్. ప్రధానంగా ఆసియా, యూరప్ దేశాలకు గ్యాస్ ఎగుమతులతో భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సౌత్ పార్స్ లో 1800 లక్షల కోట్ల ఘనపుట అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నట్లుగా అంచనా. 13 ఏళ్ల పాటు యావత్ ప్రపంచం అవసరాలకు సరిపోయే మొత్తం అదే. తుర్కీ, అర్మేనియా వంటి కొన్ని దేశాలకు మాత్రమే గ్యాస్ ను టెహ్రాన్ ఎగుమతి చేస్తోంది. నిజానికి సౌత్ పార్స్ ని ఉపయోగించుకుని ఎల్ఎన్జీ సరఫరాలో కీలకంగా ఎదగాలని ఇరాన్ గతంలో ప్రణాళికలు రచించింది. అయితే అణు కార్యక్రమం వల్ల దానిపై అంతర్జాతీయంగా ఆంక్షలు అమల్లో ఉండడంతో ఆ ప్రణాళికలు దెబ్బతిన్నాయి. హర్మోజ్ జలసంధిపై పోటుకొక మాట మాట్లాడుతున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. హర్మోజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేశాక జలసంధిని ఓపెన్ చేయకుంటే ఇరాన్ని పూర్తిగా నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కు డెడ్ లైన్ కూడా పెట్టారు. సీ మైన్స్ తొలగించాల్సిందేనని హెచ్చరించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హర్మోజ్ జలసంధిని ఎవరూ తెరవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఏదో ఒక రోజు దానంతటదే ఓపెన్ అవుతుందంటున్నారు ట్రంప్. హర్మూజ్ విషయంలో ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో ఊహించలేం. యుద్ధం ప్రారంభమయ్యాక హర్మూజ్ పై ఆయన ప్రకటనలు చూస్తుంటే ఇట్టే అర్థమవుతూ ఉంటుంది. ఈ నెల 15న ట్రంప్ ఒక విజ్ఞప్తి చేశారు. హర్మూజ్ జలసంధి ఓపెన్ చేసేందుకు ముందుకు రావాలని బ్రిటన్, జపాన్, చైనా, సౌత్ కొరియాను కోరారు. అయినా ఏ ఒక్క దేశం ముందుకు రాలేదు. ఇది చాలదన్నట్టుగా ట్రంప్ ఆ మరుసటి రోజే మరొక ప్రకటన చేశారు. చాలా దేశాలు జలసంధిని తెరిచేందుకు ముందుకొచ్చాయన్నారు. అయితే ఏ దేశాలు వస్తున్నాయని అడిగితే అప్పుడే చెప్పలేను, మిగతా సమాచారం రూబియో అనౌన్స్ చేస్తారని తప్పించుకున్నారు ట్రంప్. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 17న పూర్తిగా మాటే మార్చేశారు ట్రంప్. ఐర్లాండ్ ప్రధానితో ఓవల్ ఆఫీసులో మాట్లాడుతూ మాకెవరి సాయం అక్కర్లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా ఈ యుద్ధం మొదటి రోజు నుంచే చాలా వరకు గెలిచామని, సాయం అక్కర్లేదు అన్నారు.
ఇక నిన్న నాటో దేశాలను ఘోరంగా అవమానించారు ట్రంప్. హర్మూజ్ జలసంధిని తెరవడానికి సహకరించడం లేదంటూ శాపనార్థాలు పెట్టారు. నాటో దేశాల వారు పిరికి వాళ్ళని, పేపర్ టైగర్స్ అంటూ అవమానించారు. న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయకుండా ఇరాన్ను ఆపే దమ్ము నాటో దేశాలకు లేదని, ఇప్పుడు చమురు ధరలపై అరుస్తున్నారంటూ రెచ్చిపోయారు ట్రంప్. ఏళ్ల తరబడి నాటో దేశాలను తాము రక్షిస్తూ వస్తున్నామని, కానీ తమకు అవసరమైన టైంలో నాటో ముందుకు రావడం లేదన్నారు ట్రంప్. ఇక శుక్రవారం వైట్ హౌస్ నుంచి బయలుదేరుతూ హర్మూజ్ జలసంధి తెరవడం చాలా సింపుల్ అన్నారు ట్రంప్. కానీ నాటో దేశాలకు ఆ ధైర్యం లేదని, పిరికి వాళ్ళంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు హర్మూజ్ ను ఎవరూ తెరవాల్సిన అవసరం లేదని, ఏదో ఒక రోజు దానంతట అదే తెరుచుకుంటుంది అంటున్నారు. అది ఎలా అంటే మాత్రం ట్రంప్ దగ్గర ఆన్సర్ లేదు. ఒకవైపు ఇరాన్ దగ్గర ఏమీ లేదంటున్నారు. ఎయిర్ ఫోర్స్, నేవీ పనికి రాకుండా చేశామంటున్నారు. మరోవైపు ఇరాన్ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తుందని చెబుతున్నారు. ఈ మాటలే అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నెలాఖరుకల్లా యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ఉన్న ట్రంప్ హర్మూజ్ జలసంధి విషయంలో పూర్తిగా చేతులెత్తేసినట్లుగానే అర్థమవుతోంది. అందుకే ఏదో ఒక రోజు దానంతట అదే హర్మూజ్ తెరుచుకుంటుందని కామెంట్లు చేసినట్లుగా భావిస్తున్నారు.